హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలో అయితే యాసంగి రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల ఖాతాలో అయితే పడుతుంది. కానీ ఇప్పటివరకు అయితే 1 ఎకరం వాళ్ళకి, 2 ఎకరాల వారికి, 3 ఎకరాల వాళ్ళకి అయితే రావాల్సిన డబ్బు అనేది ఖాతాలో అయితే ఇంకనైతే పడలేదు. సో దానికి సంబంధించిన ఆ డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయో, ఎన్ని గంటలలో పడతాయో, ఎప్పుడు పడతాయో పూర్తి వివరాలు అనేది ఎవరినైతే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి దాకా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని వీడియోని చూసినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. తర్వాతనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటనైతే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని కీలక అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవచ్చు. సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి అప్డేట్ అనేది తెలుసుకుందాం. సో ఇంత ముందుగా చెప్పినట్టయితే తెలంగాణలో యాసంగి రైతు పంట సంబంధించిన డబ్బులు అనేవి ఖాతాలోనైతే చాలామందికి పడలేదు. అది ఎవరెవరికి పడలేదు అంటే 5,000 రూపాయలు, మరి 10,000, 15,000 నుంచి 20,000 రూపాయలు, అంటే 1 నుంచి 4 ఎకరాల వాళ్ళకైతే చాలామంది రైతుల ఖాతాలో అయితే డబ్బు అనేది పడలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పటికైతే 1 ఎకరం వారి నుంచి 10 ఎకరాల వరకు అయితే 10 లక్షల మీదనే రైతులు అయితే ఉన్నారని అయితే చెప్పడం అయితే జరిగింది. సో వారికి అయితే పెండింగ్ డబ్బులుగానైతే వాళ్ళనైతే విభజించడం అయితే జరిగింది. 1 ఎకరం నుండి 5 ఎకరాల వాళ్ళకైతే ఇంకా అమౌంట్ పడని వారికైతే రానున్న 2-3 గంటలనైతే వారికి అకౌంట్లో ఖాతాలో డబ్బులు వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశం జారీ అయితే చేయడం అయితే జరిగింది. సో వారు మాత్రం ఏమాత్రం దిగులు పడకుండా మీకు రావాల్సిన ఎకరాల వారికి 1 నుంచి 4 ఎకరాల వాళ్ళకి అయితే డబ్బు అనేది మీ ఖాతాలోనైతే పడుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో రేపు పొద్దున వరకులోనైతే మీ బ్యాంక్ ఖాతాలోకి అయితే మీ మొబైల్లోకి మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో రానున్న ఇంకొక 2-3 రోజుల్లోనైతే మీకు రావాల్సిన ఖాతాలోనైతే డబ్బు అయితే పడుతుందని చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజు అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ.